హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పావని. ఈరోజు మనం హెల్తీగా టేస్టీగా ఉండే బీట్రూట్ గుంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇలా పింక్ కలర్లో క్రిస్పీగా ఉండే బీట్రూట్ గుంత పొంగనాలు ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ టైంలో స్నాక్గా కానీ పిల్లలకి చేసి పెడితే హ్యాపీగా తింటారు. పిల్లలకే కాదండి, పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి ఈ గుంత పొంగనాలు కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీతో తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి. వీటిని చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల దోసపిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు 2, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ 1, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటానే గుంత పొంగనాలు తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక బీట్రూట్ని ఇలా తురుముకొని వేసుకోవాలి. బీట్రూట్ అంటే ఇష్టపడని వారికి ఇలా గుంత పొంగనాలు చేసి ఇవ్వండి, వద్దు అనుకోకుండా అన్నీ తినేస్తారు, అంత బాగుంటాయి. పిండి కొద్దిగా గట్టిగా అనిపిస్తే కనుక కొన్ని నీళ్లు వేసుకొని కలుపుకోండి. చూడ్డానికి పింక్ కలర్లో ఉండి భలే ఉంది కదా. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ మీద గుంత పొంగనాలు చేసుకునే పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. పెనం వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు బ్రష్తో ఆయిల్ మొత్తం ఈవెన్గా అనుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న పిండిని కొద్దిగా వేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా 10 నిమిషాల్లో హెల్తీగా బీట్రూట్ గుంత పొంగనాలు చేసుకోండి. ఇవి పింక్ కలర్లో ఉంటాయి కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అన్నిట్లోకి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, చూడ్డానికి పింక్ కలర్లో భలే ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని మరొక వైపుకి టర్న్ చేసుకుందాం. ఇంట్లో దోసపిండి బీట్రూట్ ఉంటే చాలు, ఈ గుంత పొంగనాల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, అన్నీ ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇటువైపు కూడా 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసేసుకోవాలి. చూడండి, కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతే అండి, వేడివేడిగా ఉన్న బీట్రూట్ గుంత పొంగనాలు రెడీ. వీటిని పల్లి చట్నీతో కానీ లేదా టమోటా చట్నీ, కొబ్బరి చట్నీతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి బయట క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి. కావాలంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.